కొన్ని పరిచయాలు క్షణాల్లో మర్చిపోతాం, కొన్ని అనుభవాలు బ్రతుకంతా దాచుకుంటాం. నీ జ్ఞాపకాలు ఈ జన్మకే కాదు, మరో 4 జన్మల తర్వాత అయినా మర్చిపోలేను. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. నీ పెళ్ళయ్యాక నేను పరిచయం అయ్యాను. లేకుంటే ఎదురు కట్నం ఇచ్చైనా నిన్ను ఎగరేసుకుపోయేవాడిని. తులం బంగారమే కాదు, 100 తులాల బంగారం కరిగించైనా ఈ అందాన్ని పోతపోసేవాడిని. నువ్వు నా భార్యగా పొంది ఉంటే నా ఫ్రెండ్స్ అంతా ఇంత సౌందర్యవతి భార్యగా దొరికినందుకు ఏడ్చి చచ్చేవారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీ భర్తకు విడాకులు ఇచ్చేయి, నా దగ్గరకు వచ్చేయి. నిన్ను గుండెల్లో కాదు, నోట్ల కట్టెలపై పడుకోబెట్టుకొని చూసుకుంటా. నీ మొగుడిలా ప్రమోషన్ కోసం ఈ పసిడి పూత బొమ్మను, పాలరాతి విగ్రహాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాణ్ణి కాదు. రా, నా గుండెలపై పడుకో. స్వాతి, బాగున్నావా? బావున్నానండి. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. క్షేమంగా చేరుకున్నారు కదూ? ఇప్పుడే వచ్చేశాను. ఏంటక్కడ నెట్వర్క్ సరిగా లేదా? సరే, మీకు వీలున్నప్పుడే కాల్ చేయండి. నా గురించి ఏమీ ఆలోచించకండి. నేను బాగానే ఉన్నాను. ఓకే, బాయ్. బాయ్, టేక్ కేర్. ఏంటి మీ ఆయన? అవును, మా ఆయన్ని మర్చిపోయేలా చేసావు కదా. నువ్వు నా బంగారమే. నువ్వు నా వెండిరా కన్నా. క్షణం నీ ఆలోచనలే, తనివి తీరా నీ ఆలోచనలే. ఇష్టమైన పండును ఎన్నిసార్లు తిన్నా తృప్తి తీరదు. ఈ యాపిల్ పండుని కొరుక్కు కొరుక్కు తిన్నా తనివి తీరుతలేదు. దా, బెడ్రూమ్కి వెళ్దాం. నేనంటే ఎందుకురా అంత పిచ్చి? నువ్వంటే పిచ్చి కాబట్టే నీ ఒళ్ళు వాలిపోతున్నాను, నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాను. రా, బెడ్రూమ్కి వెళ్దాం. ఇప్పుడే కదరా అయ్యింది. మళ్ళీ కావాలి, ప్లీజ్ రా, ప్లీజ్. వద్దురా. సరే, ఈ సోఫాలోనే కానీ. వద్దురా. స్వాతి, స్వాతి డార్లింగ్, నేనొచ్చేసా. ఏమైంది? ఫీవర్ వచ్చిందా? ఏమండి, కడుపులో వికారంగా ఉంది. వామిటింగ్ సెన్సేషన్. ఏమీ తినాలనిపించడం లేదు. పుల్లగా ఉసిరికాయ, చింతకాయ లాంటివి, అలాంటివి తినాలనిపిస్తుంది. హే దొంగ, ఇది అదే కాదు? తెలియటం లేదండి. ఇంకా తెలిసేదేంటి? ఇంత స్పష్టంగా సిమ్టమ్స్ కనిపిస్తుంటే నేను ఇప్పుడే వెళ్ళి మెడికల్ షాప్లో టెస్టింగ్ కిట్ కొనుక్కొని వస్తా. జస్ట్ మినిట్. అదేంటి స్వాతి, ఇప్పుడేగా నీ మొగుడు ఇంటికి వచ్చాడు, ఇంతలోనే బయటికి ఎందుకు వెళ్తున్నాడు? నాకొంట్లో బాగాలేదు. ప్రెగ్నెన్సీ ఏమో అని డౌట్గా ఉంది. ఎంత మంచి వార్త చెప్పావు స్వాతి. నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మన జూనియర్ నీ కడుపులో పడ్డాడనమాట. నా వారసుని మోస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. పుట్టేవాడు అమ్మ పోలి